ఎంత పొద్దెక్కినా తన భర్త ఇంటికి తిరిగి రాకపోయేసరికి రూపవతి చాలా కంగారు పడింది. ఆమె తన పరిచారికతో సహా వీధుల వెంట తిరుగుతూ తన భర్తను గురించి కనపడిన వారినందరినీ అడిగింది. అతను కొండ మీదకి వెళ్ళినట్టు తెలిసింది. నిప్పులు చెరిగే ఎండలో రాతిమెట్ల మీద తన కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్నా లక్ష్య పెట్టకుండా కొండ ఎక్కి పూజారిని తన భర్త ఉంటే ఒకసారి మాట్లాడాలని కోరింది. అప్పుడు పూజారి ఆమెతో, అమ్మాయి, ఎందుకీ వృద్ధాశ్రమ? నీ భర్త నిన్నిక చూడడు, అతని ఆశ వదులుకో అన్నాడు. రూపవతి ఇంకేమీ మాట్లాడలేదు. చాటున ఉన్న తరుణుడు తన భార్యను చూశాడు. ఆమె తల వంచుకొని వెనక్కి తిరిగి మెట్లు దిగిపోవటం అతని కంటపడింది. రూపవతి తన చెలికత్తతో సహా కొండ దిగి వచ్చి చెట్ల క్రింద నీడలో కూర్చొని కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. ఇంతలో అటుకేసి పరిగెత్తుతూ ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది. ఆడవాళ్ళిద్దరూ తలలు ఎత్తి రొప్పుతూ వస్తున్న తరుణుణ్ణి చూశారు. అతను అదే పరుగున రూపవతి వద్దకు వచ్చి ఎవరన్నా చూస్తారేమోనన్న బిడియం కూడా లేకుండా తన భార్యను గాఢంగా కౌగిలించుకున్నాడు. తర్వాత ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. వారి జీవితం ఎప్పట్లాగే ఆనందకరంగా సాగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తరుణుడి ప్రవర్తనకు అర్థం ఏమిటి? తన భార్య నాగజాతిదని తెలియగానే ఆమెను వదిలివేయటానికి నిశ్చయించుకున్నాడు గదా. ఆమె తన కోసం కొండ మీదకి వచ్చినప్పుడు కూడా ఆమె ఎదుట పడటానికి నిరాకరించాడు కదా. అంతలోనే తన మనస్సు ఎందుకు మార్చుకొని ఆమె వెనకనే పరిగెత్తాడు? చివరకు ఆమెతో ఎందుకు కాపురం చేశాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తరుణుడు అసాధారణ వ్యక్తి అయి ఉండి కూడా సాధారణ వ్యక్తిలాగా ప్రవర్తించే స్వభావం కలిగినవాడు. అతను పామును మొరటువాడి నుంచి కాపాడటం మామూలు వాళ్ళు చేసే పని కాదు. కానీ ఆ పని చేసినందుకు అతను సిగ్గుపడ్డాడు. అలాగే తన భార్య నాగజాతిది అని తెలిసినప్పుడు అతని ప్రవర్తన సామాన్యుడి ప్రవర్తనలాగే ఉన్నది. అయితే తన భార్య మిట్ట మిజ్జానపు ఎండలో తన కోసం మెట్లెక్కి రావటం, తాను ఆమెను చూడగోరలేదని తెలియగానే మారు మాట్లాడకుండా తిరిగి పోవటం అతనిలో ఉండే అసాధారణ ప్రకృతిని రెచ్చగొట్టాయి. తనకు కీడు చేయదలిచిన మనిషి అయితే రూపవతి అలా తిరిగి వెళ్ళిపోదు. ఏవో బొల్లి కబుర్లతో వంచన చేసి తనను వశపరుచుకుంటుంది. తాను వదిలివేయవలసిన ఆ భార్య స్వభావం ఎంత ఉత్తమమైనదో గ్రహించగానే తరుణుడి మనస్సు మారిపోయింది. ఆమె పిశాచి అని తెలిసినా కూడా అతను ఆమెను వదిలివేయడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.